రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. కీలక నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే అంశాలపైన చర్చ జరిపారు. అయితే అసెంబ్లీ వ్యూహం కూటమి దాడులను ప్రశ్నించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. యూరియా, లిక్కర్ స్కామ్ సహా పలు అంశాల ప్రస్తావన. జగన్ పక్కాగా కూడా సభకు వస్తాడని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి కూడా ఒక ప్రచారం కనిపిస్తూ ఉంది. ఇటు ప్రతిపక్ష పార్టీ వస్తే ధీటుగా ఎదుర్కోవాలని కూటమి ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మనం చూసాము, అంటే జగన్ ఇటు సభలకు రాకపోవటము, మరలా ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి వారు కూడా సభలకు రాకుండా కూడా జీతాలు తీసుకోవటం, ఎమ్మెల్యేలు, ఇటువంటి అంశాలను కూడా స్పీకర్ ప్రస్తావించారు కొన్ని సందర్భాల్లో గతంలో మనం చూసాము. మరి ఈసారి సమావేశాల మీద ఉత్కంఠ నెలకొని ఉంది. మరి జగన్ వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ. ఒకవేళ వస్తే ఏ అంశాల మీద ఏ అంశాల గురించి మాట్లాడాలి అనే అంశం మీద కూడా చర్చ జరిపినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈసారి సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? రేణుశ్రీ, రేపటి నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ వర్షాకాల సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే మరోపక్క వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారనే ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఇందుకు కూటమి ధీటుగా జగన్మోహన్ రెడ్డి సభకు వస్తే అనే సంకల్పంతోనే కూటమి కూడా పలు రకాల వ్యూహాలు సిద్ధం చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరైతే యూరియా పైన, లిక్కర్ స్కామ్ పైన పలు వివిధ కేసులు వివిధ టీడీపీ కూటమి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన నేపథ్యంలో ఆ దాడుల మీద ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గత 15 నెలల నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలు ఇప్పటి వరకు 3 సార్లు జరిగాయి, హాజరు కాలేదు. అయితే ఈ నేపథ్యంలో స్పీకర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన అసెంబ్లీకి రాకపోతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోతే వేటు వేసే అవకాశం ఉంది. పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతాయని పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే ఇక్కడ స్పీకర్ మొన్న తిరుపతిలో జరిగిన స్పీకర్ మహిళల సదస్సులో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి రాకోకుండా జీతాలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించిన నేపథ్యం కూడా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది రేణు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు కూడా ఆయన జీతం తీసుకోలేదు. కాలంలో ఏ రోజు ఆయన అసెంబ్లీ సభ్యునికి వచ్చే గౌరవ వేతనాలు ఆయన తీసుకోలేదు. ఇది క్లియర్ రేణు. మిగిలిన సభ్యులు ఏదైతే 10 మంది ఉన్నారో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. కానీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి ఎలాంటి గౌరవ వేతనం కానీ ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు రేణు. అయితే ఇప్పటికే ఒకవేళ గనక హాజరైతే ఈ సమావేశాలకి ఏ అంశాల మీద ప్రస్తావించాలి, వీటన్నిటి మీద కూడా ఒక కసరత్తు చేసినట్లు అర్థమవుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి వైసీపీ శాసనపక్ష సమావేశం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ఏదైతే ఎమ్మెల్యేలు జగన్ తో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు దాదాపు 32 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు గతంలో కూడా సభలకు హాజరయ్యారు, రేపు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ శాసనపక్ష సమావేశం జగన్ అధ్యక్షులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వైసీపీ సభ్యులు సభకు హాజరవ్వాలి, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీలో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దాన్ని కూడా జగన్ సలహాలు సూచనలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపు మధ్యాహ్నం జరిగే శాసనసభ సమీక్ష సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి రావచ్చు. అతను అసెంబ్లీకి హాజరు కాకుండా మిగిలిన సభ్యులు ఏదైతే 10 మంది సభ్యులను ఏమైనా అసెంబ్లీకి పంపిస్తారా దానిపైన ఆయన కసరత్తు చేస్తున్నారని ఒక పక్క సమాచారం వస్తుంది. మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశానికి హాజరవుతారని వైసీపీ శాసనసభ్యులు, వైసీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ అటు డిజిటల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతుంది. జగన్ ఖచ్చితంగా సభకు హాజరవుతారని సమాచారం అయితే వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది రేణు. అయితే ప్రతిపక్ష పార్టీ వస్తే గనక దాన్ని ధీటుగా ఎలా ఎదుర్కోవాలని అధికార పక్షం కూడా ప్లాన్ సిద్ధం చేసుకుందా? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరైతే ఆయన
క్లారిటీగా వస్తాడు. ఎందుకంటే ఆయన గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి తరువుగా వచ్చేవారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ ముందు చూపుతోనే వ్యవహరించేవారు. రేపు ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన క్లారిటీగా ఆయన మెడికల్ కాలేజీల అంశము, యూరియా అంశము, లిక్కర్ అంశము, వీటి అన్నిటిపై క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేసిన తర్వాతనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు రేణు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన హాజరవుతారా లేదా అనేది ప్రధానమైన చర్చ. ఆయన హాజరైతే మాత్రం యూరియా అంశం, రాష్ట్రంలో ప్రధానంగా యూరియా అంశం కొరత ఉంది. యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వర్షాలు పడినా కూడా రైతులకు యూరియా అందక వేర్వేరు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు చూస్తున్నా మన యూటీవీ ద్వారా కూడా ప్రచారం చేశాం. హోంమంత్రి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గంలో పాటు రాష్ట్రంలో వివిధ చోట్ల యూరియా కొరత ఉంది. అందులో సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో కూడా యూరియా మనం సకాలం రైతులు అందించలేకపోయినాము, మనం ఫెయిల్ అయ్యాము. సో అధికారులు ఫెయిల్ అయితే ప్రభుత్వం ఫెయిల్ అయిన కిందికి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, నేను ముందే సలహాలు సూచనలు ఇచ్చినా కూడా మీరు పాటించలేదంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనం చూసాం రేణు. అయితే ఈసారి అసెంబ్లీలో టాక్ ఆఫ్ ద అసెంబ్లీ రైతుల సమస్యలే కానున్నాయా? ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ చూస్తే కనుక చినీ రైతుల్ని కానీ వీళ్ళందరినీ కూడా ఆయన పరామర్శించారు. రేణు, ఒక అంశం క్లారిటీగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే అసెంబ్లీ సమావేశాలు చాలా హీట్ ఎక్కుతాయి, హాట్ గా నడుస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి శ్రేణులు వైసీపీ కార్యకర్తల దాడుల నేపథ్యం ఒకటి, లిక్కర్ స్కామ్ పైన వాళ్ళు నిలదీసే అంశము, తర్వాత మెడికల్ కాలేజీల సీట్లు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన సీట్ల అంశంపై వాళ్ళు పోరాడే అవకాశం ఉంది. తర్వాత ఏదైతే యూరియా కొరత ఉందో ఆ యూరియా కొరత పైన వాడు విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సభకు హాజరవుతారా లేదా అనే అంశం మనం కొద్దిసేపు పక్కన పెడితే, అసెంబ్లీకి శాసనమండలి సభ్యులు, వైసీపీ శాసనమండలి సభ్యులు హాజరవుతారు. వాళ్ళు హాజరైనా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా హీట్ ఎక్కుతాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ శాసనమండలిలో కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వైసీపీకి దాదాపు 30 మంది శాసనమండలి సభ్యులు ఉన్నారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కూడా వైసీపీకి సంబంధించిన ఆయన గౌరవ శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్నారు. ఎందుకంటే మైక్ ఎక్కువ కూడా వైసీపీ శాసనమండలి సభ్యులకు ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన చైర్మన్ ఉన్నారు కాబట్టి. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోయినా ఈ అసెంబ్లీ సమావేశం హాట్ గా జరుగుతాయి. అయితే జగన్మోహన్ రెడ్డి కానీ ఈ అసెంబ్లీ సమావేశానికి హాజరైతే హాట్ గా ఉంటాయి, ఉత్కంఠ రేపుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశం మీద క్లారిటీగా ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. గతంలో 2014 నుంచి 19 వరకు మనం క్లియర్ గా గమనించాం. జగన్మోహన్ రెడ్డి ఒక అంశాన్ని ఎత్తుకుంటే దాన్ని చివరి వరకు లాగుతారు, దాన్ని అందరితో వదలరు. కాబట్టి అటు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా క్లియర్ గా ఉంది. ఎందుకంటే జగన్ హాజరవుతారనే అనుమానాలు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి వారు తరువుగా ప్రిపేర్ అయి ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఇప్పటికే గౌరవ స్పీకర్ ద్వారా బీబీసీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో వైసీపీ హాజరైతే మాత్రం ఈ సమావేశాలు చాలా హాట్ గా ఉత్కంఠంగా నడుస్తాయి. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ముందలే కూడా ఇటు ప్రతిపక్షం కూడా ఏ అంశాల గురించి మాట్లాడాలి ఏంటనేది కూడా ముందలే ప్రస్తావించుకోనున్నట్లుగా తెలుస్తూ ఉంది. యూరియా, లిక్కర్ స్కామ్ సహా పలు అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నట్లుగానైతే అర్థమవుతుంది. మరోవైపు ప్రతిపక్షం కూడా అంతే ధీటుగా వీటిని ఎదుర్కొనేందుకైతే ప్లాన్ సిద్ధం చేసినట్లుగానైతే అర్థమవుతూ ఉంది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా, లేకపోతే కేవలం ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యి ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా కూడా ప్రణాళిక పరంగా కూడా అక్కడ ప్రశ్నలు సంధిస్తారా అధికార పక్షానికి అనేది కూడా వేచి చూడాలి. అయితే ఈసారి మాత్రం డెఫినెట్గా కూడా యూరియా అండ్ లిక్కర్ స్కామ్ అంశాలు మాత్రం ప్రస్తావనకు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది.